హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు డే 4 ముత్యాల హారతి ఇస్తున్నానండి. హారతి ఇవ్వటం కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేనైతే. తరిగొండ గ్రామంలో 1730వ సంవత్సరంలో కృష్ణయ్య మంగమ్మ దంపతులకు జన్మించారు వెంగమాంబ గారండి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా వెంగమాంబ గారు బాల్యం నుండే ఆ శ్రీనివాసుని మీద భక్తి ప్రవర్తనలతో మైమర్చిపోయేవారంట. తన ఈడు పిల్లల్లాగా ఆటపాటలతో కాలం గడపడం ఆమెకు నచ్చేది కాదు. అలాంటి వాటికి దూరంగా ఉండేవారండి వెంగమాంబ గారు. ఆ శ్రీనివాసుని అర్చనలు ఆరాధనలే ఆమెకి ఆటపాటలు అయ్యాయి. సహజంగానే వెంగమాంబ గారు ఈ పరిస్థితికి ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందేవారంట. ఆ వయసులో ఉండవలసిన సహజమైన ప్రవర్తన ఆమెలో కనబడకపోవడంతో తన కూతురికి ఏమైందో అని తల్లడిల్లిపోయేవారంట అండి. కనీసం వివాహం చేస్తేనైనా ఆమె ధోరణి మారుతుందేమో, అందరు ఆడపిల్లలాగా ఉంటుందేమో అని అనుకున్నారు. ఆ ఆలోచన వచ్చిందే తడువు వెంటనే వివాహం జరిపించారండి వెంగమాంబ గారికి. ఈ విధమైన జీవితం వెంగమాంబ ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకం అవుతుందని ఆమె దారినే నడవనివ్వాలని అనుకున్నాడో ఏమో ఆ భగవంతుడు ఆమెని బాల వితంతువుగా చేశాడండి. భర్త మరణించినా కూడా ఆమె వితంతువు జీవితానికి దూరంగానే ఉండిపోయింది. ఎందుకంటే మనసా వాచా కర్మన ఆ శ్రీనివాసునిగా భావించారండి వెంగమాంబ గారు. అందుకే పుట్టుకతో వచ్చిన శిరోజాలను కూడా తీయటానికి ఆమె అంగీకరించలేదు. చిన్ననాడే వచ్చిన బొట్టు, కాటుక, పువ్వులు వంటి చిహ్నాలను మధ్యలో వచ్చిన భర్త మరణిస్తే ఎందుకు వదిలేయాలి అంటూ ఆనాటి సమాజాన్ని ప్రశ్నించారండి వెంగమాంబ గారు. కానీ ఆమె భావనలను సమాజం అంగీకరిస్తుందా? నిండు ముత్తైదువులాగా జీవిస్తున్న ఆమెను ఎన్నో విధాల తోలనాడిందండి అప్పటి సమాజం. మరికొన్ని విషయాలైతే రేపు మాట్లాడుకుందామండి. ఇంకా నేను ఇంట్లో అయితే పూజ చేసేసాను. ఇంకా ముత్యాల హారతి ఇవ్వడానికి అన్నీ రెడీ చేసుకున్నానండి. స్వామివారికి నమస్కరించుకొని ఇంకా ముత్యాల హారతిని అయితే స్టార్ట్ చేస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు డే 4 ముత్యాల హారతి ఇస్తున్నానండి. రోజు పువ్వులు కొన్ని నిండుకున్నాయి, అందుకే స్వామివారికి కొన్ని అలంకరించానండి. ఇంకా హారతి అయితే స్టార్ట్ చేద్దామండి. ముత్యాల హారతి. శ్రీ పన్నగాద్రివర శిఖరాగ్నవాసునకు పాపాంధకార గణ భాస్కరునకు ఆపరాత్మునకు నిత్యాన్నపాణి అయిన మాంపాలి అలవేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించి ఉన్న పరదైవమునకు మరువవలది బిరుదు నిరతమని పతిని ఏమరణి అనలవేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఆనంద నిలయమందరి శంభు వశించి దీనులను రక్షించు దేవునకును కానుకలను నగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలవేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. పరము సగనావంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకును సిరులు సగతనవంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరదిసుతకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నరిగించి గైకొనడి అచ్యుతునకు ఎలమి పాకంబు జయించి అందరికన్న మలయమెప్పుడు సగి మహామాతకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. మరియు చిత్ర విచిత్ర మండపావలులకును తిరువీధులకు దివ్య తీర్థములకు పరగగణ గోపుర ప్రాకారతతులకును చిరుములై తగు కనక శిఖరములకు
తరచైన ధర్మసత్రములకును ఫల పుష్ప భరిత శృంగారవన పంతులకును మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులకు పాకశాలలకును అహివైరి ముఖ్య వాహనములకు గొడుగులకు రహినొప్పు మకర తోరణములకును బహువిధ ధ్వజములకు పటువాద్య వితతులకు విహతి సత్కళ్యాణ వేదికలకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ధరచక్రముఖ్య సాధనమునకును మణిభయాభరణ దివ్యాంబర ప్రతతులకును కరచరణ ముఖ్యాంగ గణ సహితమై శుభకరమైన దివ్య మంగళమూర్తికి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం కలితి సుజ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పునమిత ప్రభావములకు వలగొనిన సకల పరివార దేవతలకు చెలగి పనులొలరించు సేవకులకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకును పొలుపొందు విశ్వా ప్రభుత్వము నంబునకు నరవందువర విమానంబులకును జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అరియతరికొండ నరహరియగుచునందరికి వరములు సగి శ్రీనివాసునకును మురయచును విశ్వతో ముకునిట్లు భరించి సిరిలు వెలయుచునుండు శేషాద్రికి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. డే 4 ముత్యాల హారతి అయితే ఇచ్చేసానండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాము. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.